తెలుగు చలనచిత్ర పరిశ్రమలో వందలాది సినిమాల్లో క్యారెక్టర్ ఆర్టిస్ట్గా, హాస్య నటిగా తనదైన ముద్ర వేసిన సీనియర్ నటి పావలా శ్యామల ప్రస్తుత పరిస్థితి అత్యంత దయనీయంగా మారింది. కొంతకాలంగా తీవ్ర అనారోగ్యంతో, ఆర్థిక ఇబ్బందులతో సతమతమవుతున్న ఆమె శ్వాస తీసుకోవడం ఇబ్బందిగా మారడంతో గుండె సంబంధిత చికిత్స నిమిత్తం కుకట్పల్లిలోని ఒక ప్రైవేట్ ఆసుపత్రిని ఆశ్రయించారు. అయితే వైద్యానికి సరిపడా డబ్బులు లేవనే కారణంతో ఆసుపత్రి యాజమాన్యం ఆమెను చేర్చుకోకుండా ఒక ప్రైవేట్ క్యాబ్ ఎక్కించి పంపించి వేసినట్లు తెలుస్తోంది. ఈ క్రమంలో మానవత్వం మరిచిన సదరు క్యాబ్ డ్రైవర్ అర్ధరాత్రి సమయంలో ఆమె పరిస్థితి విషమంగా ఉన్నప్పటికీ కుకట్పల్లి వై జంక్షన్ వద్ద రోడ్డు పక్కన ఫుట్పాత్పై దించేసి అక్కడి నుంచి వెళ్లిపోయాడు. వృద్ధాప్యం, దానికి తోడు తీవ్ర అస్వస్థతతో కదల్లేని స్థితిలో రోడ్డుపై ఉన్న ఆమెను గమనించిన స్థానికులు వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. రంగంలోకి దిగిన కుకట్పల్లి పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని ఆమెకు ప్రాథమిక ఊరట కల్పించి సురక్షితంగా ఆర్కే ఫౌండేషన్ ఆశ్రమానికి తరలించారు. గతంలో చిరంజీవి, సాయిధరం తేజ్ వంటి పలువురు సినీ ప్రముఖులు ఆమెకు ఆర్థిక సాయం చేసినప్పటికీ నిరంతర వైద్య ఖర్చుల కారణంగా ఆమె పరిస్థితి మళ్లీ మొదటికొచ్చింది.